ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు సూర్యతేజ. నేను హైదరాబాద్ కుక్కట్పల్లి నుంచి వచ్చాను. ఈ ఆశ్రమానికి లెవెల్ 5కి చేయడానికి వచ్చాను. శక్తిపాదము గురువు గారు ఇస్తారు. సంకల్పం చెప్పుకోండి అన్నారు. ఆయనే స్మరించుకుంటూ నిరంతర ధ్యానం చేస్తూ నా సంకల్పాన్ని చెప్పుకుంటూనే ఉన్నాను. ఏమైందో తెలీదు, ఏదో లాగేసింది లోపలికి లాగేసినట్టు అయిపోయింది. లోపలికి వెళ్ళిపోతున్నా సడన్ గా చూస్తే నేవీ బ్లూ కలర్ అయిపోతుంది. మొత్తం అంతరంగం అంతా నేవీ బ్లూ అయిపోతుంది. నాకేంటో అర్థం కాలేదు. ఏంటిది, ఏమవుతుంది అని అనుకునే లోపే లెఫ్ట్ సైడ్ చూశాక ఒక పెటల్ కనిపిస్తుంది. దాని మీద అక్షరాలు రాసున్నాయి. అది ఆజ్ఞా చక్రం. దాని లెఫ్ట్ సైడ్ భాగం కనిపించింది. అలానే గమనిస్తున్నా, అదే చాంటింగ్, ఆయన నామస్మరణతో గమనిస్తున్నా పైన పర్పుల్ లో ఏదో షైనింగ్ కొడుతుంది. దాన్ని కొంచెం పైకి టిల్ట్ చేసుకున్నప్పుడు సహస్రార చక్రం, చాలా పెటల్స్ ఉన్నాయి. దానిలో అక్షరాలు కూడా ఉన్నాయి. అదే ఇంకా అజ్ఞానం వీడలేదు అనుకుంటా. ఆ అక్షరాలు క్లియర్ గా కనిపించలేదు, కానీ ప్యూర్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్, సేమ్ యూనివర్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటో అదే బ్యాక్గ్రౌండ్, సహస్రార చక్రం రెండు తిరుగుతూ ఉన్నాయి. నాకు అసలు మైండ్ బ్లాక్. ఎలా, ఏంటిది, ఏం జరుగుతుంది నాతో, అసలు ఏం అర్థం కాలేదు. ఆ మూమెంట్ అసలు శరణాగతితో ఈయనే నా గురువు, ఈయన కోసమే అన్ని ఫిక్స్ అయిపోయాను. ఇది స్వానుభవంతోనే తెలుస్తుంది ఎవరికైనా సరే. ఈ మానవాళి కోసం మోక్ష మార్గాన్ని మనందరికీ ఆ మహనీయుడు సులభతరం చేసి ఇస్తున్నాడు. ఆ బ్రహ్మ విద్య వెలకట్టలేనిది. అలాంటి వెలకట్టలేని బ్రహ్మ విద్యని ఏ వేళ లేకుండా ఉచితంగా అందరికి ఇస్తున్నారు. ఆయనకి నేను సహస్ర కోటి నమస్కారాలు తెలియజేస్తున్నాను.